చట్పట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రపంచంలో ప్రతిదీ ఏదో ఒక మూల నుంచి మొదలవ్వాల్సిందే. అంతెందుకు చివరికి దేవుడి దగ్గర నుంచి మానవ సృష్టి మొదలైంది. మానవుడు జన్మించిన తర్వాత తన మనుగడ కోసం ఆకలిని సృష్టించాడు. ఆకలినే రకరకాలుగా మార్చుకుంటూ దాన్ని రుచికరంగా చేయడానికి రకరకాల టేస్టులను కనిపెట్టాడు. ఇంకేముంది చెప్పండి, అలాంటి వందల వేల రుచుల్లో నేను ఒక దాన్ని అనుకుండా నేను స్పెషల్ అని చెప్పిందే మన రోటి పచ్చడి. మరి అలాంటి స్పెషల్ రోటి పచ్చడినే ఈ రోజు మీకు తయారు చేసి చూపించడానికి చట్పట్ కూడా సిద్ధంగా ఉంది. స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు చట్పట్లో మనందరికీ వెరైటీ రోటి పచ్చళ్ళు ఎప్పటికప్పుడు తయారు చేసి చూపిస్తున్న మన ఎక్స్పర్ట్ పద్మ గారు సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి, అంతా ఫైన్, బాగా వెళ్తోంది. రోజు నేను రోటి పచ్చడి కంపల్సరీ ఇంట్లో చేస్తున్నాను. మీరందరూ చెప్పిన ఎక్స్పీరియన్స్ లో నాకు పచ్చళ్ళు బాగా వచ్చేసాయి. టేస్టీగా ఉంటుంది. బట్ నేను ఒకవేళ రైస్ తినపోయిన చపాతీలో చట్నీ తింటాను. ఎంత బాగుంటున్నాయో, కారంగా పుల్లగా. సో మరి ఈ రోజు మాకోసం ఏం పచ్చడి చేస్తున్నారు? ఈరోజు మెంతికూర బీట్రూట్ పచ్చడి. మెంతికూర బీట్రూట్ పచ్చడి. బీట్రూట్ పచ్చడి తెలుసు నాకు. మెంతికూర ఎక్కువగా పప్పులోనో ఇగురులో కొద్దిగా వేరే ఇగురులో ఈ ఆకల వేసి కాంబినేషన్ చేస్తారు. కానీ ఓన్లీ మెంతికూరతో బీట్రూట్ తో పచ్చడి బాగుంటుంది. అసలు పేరు వింటేనే తెలుసు. మెంతికూర కూడా మనం చేసాం. మెంతికూర పచ్చడి చాలా బాగుంటుంది. మెంతికూర అదొక స్మెల్ ఫ్లేవర్ మెంతుల్లానే కదా, మెంతులే కదా, సో అదొక మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆ రెండు కలిపి ఈ రోజు బీట్రూట్ మెంతికూర పచ్చడి చేసేది. మరి ఏంటంటే హెల్త్ వైజ్ గా అంటే బీట్రూట్ ఉట్టిగా తినమంటే తినరు, జ్యూస్ తాగాలి. ఆ జ్యూస్ తాగాలని కొన్నిసార్లు ఏమైతుందంటే కొంచెం ఒగరుగా వస్తుంది, అది తాగలేరు. అందుకని అంత ఎర్రగా గ్లాస్ లో చేసి ఎట్లా తాగబుద్ధి అవుతుంది పద్మ గారు? మీరు కూడా అలా తాగబుద్ధి అవుతుంది అంటే బ్లడ్ ఇంప్రూవ్ కావాలి అంటే పచ్చడి అన్నంలో కలుపుకుని అన్నం అంటే అదే అది తినొచ్చు. అన్నమైనా పుల్కాకైనా రోటీస్కైనా బాగానే ఉంటుంది. తాగాలంటే రక్తం తాగినట్టు. బట్ ఇలా టేస్టీగా మీరు ఎన్నైనా చెప్పండి తినేస్తాం. ఇలా తినొచ్చు, అందుకని చెప్పే కదా. అందుకని ఈ విధంగా మనం కొంచెం ఎలాగైనా తినిపించాలి కదా. అవును, అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేశాను అనమాట. మరి అయితే బీట్రూట్ మెంతికూర పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దామే. మెంతికూర బీట్రూట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము, మెంతికూర, ఉసిరికాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, వేయించిన ఎండుమిర్చి, వేయించిన జీలకర్ర, కళ్ళుప్పు, పసుపు, నూనె. అన్ని రెడీగా ఉన్నాయి పద్మ గారు. బీట్రూట్ తురిమేసి పెట్టేశారు. మెంతికూర సన్నగా తరిగి పెట్టేశాను. కాంబినేషన్ ఉసిరికాయ వేస్తున్నామా? పులుపు కోసం సీజన్ కదా. మీరు మాత్రం అసలు సీజన్ ని ఎంత బాగా ఫాలో అవుతారు. ఈ సీజన్ లో ఏదైనా పులుపు దొరికేవి ఉంటే మాత్రం చింతపండు అస్సలు ఇంకా నాకు మనసు రాదు వేయటానికి. ప్రతిరోజు మామిడికాయ అయినా ఇవైనా ఏదైనా సరే రోజు వేసాం కదా అని, రోజు ఇదే చేస్తున్నాం కదా అని అలా మళ్ళీ వెగటుగా అనిపించింది అనమాట. ప్రతిరోజు ఒక డిఫరెంట్ గానే ఉంటుంది. రోజు ఇదే ఎలా చేస్తావు, రోజు అదే ఎలా చేస్తావు అలా కాదు, మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. సూపర్. అయితే మీ ఇంట్లో వాళ్ళందరూ మహా అదృష్టవంతులు ఫుడ్ తినే విషయంలో మాత్రం. సీజనల్ వైజ్ మంచి రకాలు తినేస్తూ ఉంటారు. బాగా చేస్తాను. మరి అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేద్దాం? ముందు మనం కొద్దిగా మెంతికూర వేయించుకుందాము. అలాగే, మెంతికూర వేగాల. మెంతికూర కాడలు తీసేస్తాం కదా. మెంతికూర అంటే ఇది పెద్ద మెంతికూర, ఇది వేసుకోవచ్చు. కాడలు కొద్దిగా వేయచ్చు. కాడలు అంటే చిన్న మెంతికూర, పెద్ద మెంతికూర అని రెండు రకాలు ఉంటాయి. చిన్న మెంతికూర చాలా ఎక్కువగా చేదుగా ఉంటుంది. ఈ పెద్ద పచ్చడికి అయితే మాత్రం ఇది బాగుంటుంది. పప్పుకి అది బాగుంటుంది. పప్పుకి పరాటాస్ చేస్తాం కదా, మేతి పరాటాస్ కి అది బాగుంటుంది. మేతి పరాటా ఎంత బాగుంటుంది. సో ఆయిల్ వేడెక్కింది పద్మ గారు. ముందుగా ఏం వేద్దాం? ఇందులో మెంతికూర వేస్తాం. అలాగే చిన్న ఉసిరికాయలు ముక్కలుగా కట్ చేసి ఇది కూడా వేగాల. బీట్రూట్ మాత్రం వేయించట్లేదు, ఎందుకంటే బీట్రూట్ లాగా తినాలని చెప్పేసి అలాగే ఉంచేసాను అనమాట బీట్రూట్. సో ఉసిరికాయ ముక్కలు అలానే మెంతి కూర. మనం ఇప్పుడు ఇది మగ్గేంతలోకి దంచేసుకుందాం. ఎండుమిర్చి
ఆల్రెడీ వేయించి పెట్టేసాను. మీరు వేయించుతా ఉండండి. ఆల్రెడీ వేయించిన ఎండుమిర్చే కాబట్టి దంచేసుకుందాం. ముందుగా వేయించిన జీలకర్ర, జీరా పౌడర్ రెడీగా ఉంటే వేసుకోవచ్చు కదా పద్మ గారు? వేసుకోవచ్చు. నాకేంటంటే ఇలా ఫ్రెష్గా దంచుకుంటే సాటిస్ఫాక్షన్ వేరు. ఎప్పుడన్నా మరి చాలా బిజీ పని అయిపోతుంది అప్పుడు వేసుకోవచ్చు, జీరా పౌడర్ వేసుకోవచ్చు. అలాగే తగినంత సాల్ట్, 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు కూడా వేద్దాం. ఎంత? పసుపు. ఇంకా మనకి మెంతికూర బాగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఉసిరికాయలు కూడా మగ్గిపోయాయి. వేసేనా? అసలు ఉసిరికాయ ఎంత మెత్తగా అయిపోయింది. చాలా మెత్తగా, త్వరగా మగ్గిపోతుంది. అంతా వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, త్వరగా మగ్గిపోతుంది. కావాలనుకున్న వాళ్ళు పచ్చిగా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అయినా మగ్గించుకోండి. మా పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులో బీట్రూట్ ఉంది, ఇంకా మర్చిపోయావా? తురిమిన బీట్రూట్ వేయాలి. కలపన ఒకసారి. అయిపోయింది పద్మ గారు, తీసేద్దామా? తీసేసి సో ఇందులో తీనా బాండీలో కొద్దిగా మెంతికూర కూడా కలుపుకుందాము. గరిట కొద్దిగా బీట్రూట్ కూడా వేడి ఆయిల్లో వేసినట్టు ఒక ఫీలింగ్. మనకి హెల్త్ వైజ్ గా పచ్చి బీట్రూట్ తినాలని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేసాం, వేయించుకోలేదు. ఎలాగూ అది వేయించిన బాండీ వేడిగా ఉంటుంది, అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేడిగా ఉంది కదా, అలా కొద్దిగా ఆకు ఆయిల్లో ఉండటం వల్ల అది ఎంత బాగా ఫ్రై అయిపోయింది, నల్లకుండా. అన్నంలో కలుపుకోవటానికి కూడా బాగా మంచి గుజ్జులాగా వచ్చింది పచ్చడి. బీట్రూట్ ఏంటంటే తురిమి పెట్టాం కదా, సో ఒక బౌల్లోకి తీసేద్దాం. ఓకే ప్రవీణ, మెంతికూర బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి. వేడిగా ఉంటుంది చూడు. వేడి ఆయిల్ వేసాం కదా పచ్చడిని. మూడు కాంబినేషన్ అద్దరిపోయినాయి, మెంతికూర, ఉసిరికాయ, బీట్రూట్. అంటే పచ్చి బీట్రూట్ తిన్న ఫీలింగ్ అయితే ఏం లేదు కదా, లేదు ఉండదు. ఇవన్నీ ఫ్రై చేసాం కాబట్టి బీట్రూట్ కూడా ఈ బీట్రూట్ టేస్ట్ అని మనం అనుకోవాలి, చూస్తున్నాం కాబట్టి తెలిసిపోతుంది, ఎర్రగా ఉంటుంది కదా. దానికి ఏదో కొత్త టేస్ట్ యాడ్ అయింది, రెండిట్లో మిక్స్ అవటం వల్ల ఏమో చాలా టేస్ట్ ఉంది. చింతపండు వేసి ఇంత టేస్ట్ రాదు. ఈ సీజన్ ఉన్నప్పుడు మాత్రం ఉసిరికాయ వేసి ఈ పచ్చడి ట్రై చేయాల్సిందే, చాలా మిస్ అవ్వద్దు. చూసారు కదా ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన హెల్దీ బీట్రూట్ మెంతికూర పచ్చడి చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మెంతికూర బీట్రూట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము, మెంతికూర, ఉసిరికాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, వేయించిన ఎండుమిర్చి, వేయించిన జీలకర్ర, కళ్ళుప్పు, పసుపు,
నూనె. మెంతికూర బీట్రూట్ పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దానిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మెంతికూర, ఉసిరికాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆ వేగేలోపుగా రోట్లో మనం ముందుగా వేయించిన జీలకర్ర వేసి పౌడర్లా దంచుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కళ్ళుప్పు, వెల్లుల్లిపాయ రబ్బలు వేసి దంచుకోవాలి. దానిలో కొద్దిగా పసుపు కూడా వేసి మెత్తగా దంచుకున్న తర్వాత వేయించిన మెంతికూర, ఉసిరికాయ ముక్కల్ని కూడా దానిలో వేసి బాగా పచ్చడిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం తురుముకున్న బీట్రూట్ తురుము కూడా రోట్లో వేసి పచ్చడంతా బాగా కలిపేలాగా రుబ్బుకొని బాండీలో ఉన్న నూనెలో వేసి బాగా కలిపి పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన మెంతికూర బీట్రూట్ పచ్చడి రెడీ. చాలా బాగుంది పద్మ గారు, చాలా టేస్టీగా ఉంది బీట్రూట్ మెంతికూర పచ్చడి. నేను డెఫినెట్ గా పచ్చడి తయారు చేస్తాను ఇంటికి వెళ్ళాక. ఇంత మంచి పచ్చడి మా అందరికి టేస్ట్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. మెంతికూర బీట్రూట్ పచ్చడి మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందలా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని మా సైట్ లోకి లాగిన్ అయ్యి ఈ పచ్చడి మేము ఎలా తయారు చేసామో చూసేయండి. అదండి, చూసారు కదా ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన మెంతికూర బీట్రూట్ పచ్చడి. రెండే అండి, నేనని పోటీ పడతాయి. బీట్రూట్, మెంతికూర ఆ రెండింటిని కలిపి మేము పచ్చడి చేసాం. సూపర్ ఎమ్మీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో మన ఫేవరెట్ ప్రోగ్రామ్ చట్పట్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.